హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెహం మన ఇంటి పిల్ల. ఈరోజు మన ఛానల్ వీడియో వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. ఈ ఫిష్ ఫ్రైని చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేయని అవసరమే లేదనమాట. ఇంకెందుకు ఆలస్యం, చేస్తాను చూసేయండి. ఫస్ట్ అయితే చెరువు చేపని మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్న ఫిష్ పీసెస్లో కొంచెం కారం, ధనియాల పొడి, ఫిష్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ మనకి రుచికి తగ్గట్టు వేసుకోవాలి. కొంచెం ఆయిల్, అలానే లెమన్ జ్యూస్ వేసి మంచిగా అయితే మ్యాగ్నేట్ చేసేసుకోవాలి. ఇందులో ఎటువంటి పిండిలు కానీ కార్న్ఫ్లోర్ కానీ అస్సలు వేయనవసరం లేదనమాట. వీటిని మంచిగా అంటే ఫ్రైకి బిఫోర్ హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ ముందే మనం మంచిగా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నట్లయితే మనం ఫ్రై చేసుకునేటప్పటికి మసాలాస్ అనేవి బాగా పడతాయి కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న వాటిని స్టవ్ పైన ఫ్రై ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఫిష్ పీసెస్ని వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుంటే బెస్ట్ అనమాట. నేను యూజ్ చేసి ప్యాన్ వచ్చేసి మట్టిది కాబట్టి అది హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే బ్రేక్ అయిపోతుంది, త్వరగా పాడైపోతుంది ప్యాన్ అనేది. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఫిష్ పీసెస్ని అయితే ఫ్రై చేసుకున్నాను. ఈ ఫ్రై అవుతున్నప్పుడే మనం కొంచెం కర్రీ లీవ్స్ అనేది యూజ్ చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. మ్యాక్సిమం ఫిష్ ఫ్రై కానీ చికెన్ ఫ్రై కానీ ఏ ఫ్రైకైనా సరే కర్రీ లీవ్స్ వేస్తే టేస్ట్ అనేది మంచిగా ఉంటుందని నా ఒపీనియన్ అనమాట. ఇవి మంచిగా 2 సైడ్లు కూడా ఫ్రై అయిపోతే ఇంక సర్వ్ చేసేసుకోవడమే. సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే టేస్ట్ చేశాను అనమాట, చాలా బాగా వచ్చింది. ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ అవ్వదండి, చాలా తక్కువ ఆయిల్తోనే మంచిగా కుక్ చేసేసుకోవడమే. మంచిగా 2 సైడ్లు ఫ్రై అయిపోతే టేస్టీ ఫిష్ ఫ్రై అయితే తినేయచ్చు. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.